హే గాయ్స్, ఈరోజు మనం మ్యూపరోసిన్ అనే ఆయింట్మెంట్ గురించి అయితే చాలా వివరంగా తెలుసుకుందాం. నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్ మ్యూపరోసిన్. దీని ధర 115 రూపాయలు. దీనిని అరిస్టో మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక యాంటీబయాటిక్ క్రీమ్. దీనిని ముఖ్యంగా శరీరంపై వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని రాకుండా ఉండేందుకు మరియు వచ్చిన ఇన్ఫెక్షన్ను తగ్గించేందుకు కూడా ఉపయోగిస్తుంటారు. దీని యొక్క ఉపయోగాన్ని మనం గమనించినట్లయితే ఈ ఆయింట్మెంట్ హెయిర్ ఫాలికల్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ తగ్గించడం కోసం అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని శరీరంపై వచ్చే మైనర్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, అంటే చర్మంపై వచ్చే మైనర్ కట్ ఇంజరీస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కోసం, మంట వల్ల వచ్చే పుండును తగ్గించేందుకు, ఇంకా వేడి నీరు పడడం వల్ల అయ్యే కొద్దిపాటి గాయాన్ని తగ్గించేందుకు, ఇంకా వీటితో పాటు ఫేస్ పై వచ్చే ఇంపిటిగో అనే పుండును తగ్గించేందుకు కూడా ఈ ఆయింట్మెంట్ని ఉపయోగిస్తుంటారు. సర్జరీ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు, ఇంకా సెకండరీ ఇన్ఫెక్షన్స్ని తగ్గించేందుకు కూడా, అంటే ఎగ్జిమా కారణంగా వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని తగ్గించడం కోసం. ఈ మెడిసిన్ వాడిన రోజులు మాత్రమే, అదైనా చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మనం గమనించవచ్చు. దీనిని అప్లై చేసిన చోట మంట మండినట్టుగా ఉండడం, దురద రావడం, చర్మం ఎరుపుగా మారడం మరియు చర్మం పొడిబారినట్టుగా ఉండడం, గర్భవతిగా ఉన్న లేదా పిల్లలకు పాలిస్తున్నా లేదా తీవ్రమైన లివర్ సమస్యలతో బాధపడుతున్నా డాక్టర్ గారి సలహా లేకుండా ఈ ఆయింట్మెంట్ని అప్లై చేయకూడదు. దీనిని ఎలా ఎప్పుడు అప్లై చేయాలంటే, ఈ ఆయింట్మెంట్ని అప్లై చేసే ముందు స్నానం చేసి టవల్తో చర్మాన్ని పొడిగా తుడుచుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎఫెక్టెడ్ ఏరియాలో దీనిని అయితే అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా రోజుకు 2 సార్లు లేదా 3 సార్లు, ఈ విధంగా 5 రోజులు లేదా 10 రోజుల వరకు డాక్టర్ గారి అడ్వైస్ మేరకు అయితే ఉపయోగించవచ్చు. దీనిని అప్లై చేసిన తర్వాత చేతులను అయితే శుభ్రంగా కడగవలసి ఉంటుంది.